చెప్పాను. తర్వాత సర్వకళల మనకి ఆద్యుడు, నాట్య జగతికి ఆరాధ్యుడు అయినటువంటి ఒక సిద్ధేంద్ర వరప్రసాదితమైనటువంటి యొక్క ఈ నాట్యం చాలా గొప్ప విశేషంగా మనం వర్ణించుకోవాలి. మన తెలుగువారి యొక్క సంపద కూచిపూడి నాట్యం. కాబట్టి మేమందరం కూడా ఆ ఊళ్ళో పుట్టి అక్కడ పెరిగినటువంటి యొక్క కొన్ని వంశస్థుల పేర్లు కూడా కొంతమంది తెలియాలి. కాబట్టి పసుమర్తి వారు, నేను పసుమర్తి వంశానికి చెందినవాడిని, అలాగే మా తమ్ముడు, మా అన్నయ్య వీళ్ళంతా కూడా పసుమర్తి వాళ్ళు. అలాగే చింతా వారు, చింతా శివాదినారాయణ, చింతా ఆదినారాయణ శర్మ గారు, మరి చింతా రామనాథం గారు, వారు లేకపోయినా కానీ వారందరూ కూడా మనలో నిబిడీకృతమే ఉన్నారు వాళ్ళంతా. అలాగే మహంకాళి వారు, జోస్యుల, దర్భ, వేదాంతం, వెంపటి, తర్వాత వేము, బొక్క, ఇంకెవర్రా తమ్ముడు, హరివారు, జోస్యుల, తాడేపల్లి వారు, మహంకాళి వారు. మహంకాళి అనగానే నట్టువాంగంలో సూత్రధార శిరోమణి మహంకాళి మోహన్ గారు గుర్తొస్తారు మనకి. శోభానాయుడు గారు నాట్యం చేయాలంటే మహంకాళి మోహన్ గారి యొక్క నట్టువాంగం ఉండాల్సిందే. మళ్ళీ అప్పటి కాలం వాళ్ళందరూ కూడా, అంటే మనం గతంలోకి వెళ్ళాలి, తర్వాత ఎలా అభివృద్ధి చెందింది అది తెలుసుకోవాలి, ఇప్పుడున్న కాలంలో మనం ఎలా ఉన్నాము అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నట్టువాంగం అంటే ఎవరికి ఇప్పుడొచ్చే ప్రసిద్ధ నాట్యాచార్యులకు ఎవరికి తెలియకపోవచ్చేమో, ఆధునికమైనటువంటి వాళ్ళకి. ఎందుకంటే ఆ సీడీ చిన్న పెన్ డ్రైవ్ దాంట్లో పెట్టేస్తున్నారు, ఈ సాంగ్ అంటున్నారు, ఆ సాంగ్ చేసేస్తున్నారు. అది ఏం సాంగ్? అది అన్నమాచార్య కీర్తన, లేకపోతే ఇంకొకటి ఒక పెద్ద సంగీత గురువు పాడినటువంటి ఒక కీర్తన. దానిలో మీకు ఎక్కడ నట్టువాంగం యొక్క ధ్వని ఇది కనపడదు మీకు. కొంతమంది ప్రత్యేకించి పాడించి నేర్చుకున్నట్టు దాంట్లో మాత్రమే మనకి నట్టువాంగం కనపడుతుంది. సాంప్రదాయమైన కూచిపూడి శైలిలో ఉండే జతులు కూడా కనపడతాయి కొన్ని వాటిలలో, కొన్ని వాటిల్లో అసలు ఉండనే ఉండదు. అందువలన కుతప విన్యాసం అంటే వారి స్థానాల్లో నట్టువాంగం, అలాగే సంగీత వాద్యకారులు, తర్వాత మృదంగం, వైలెన్, ఫ్లూట్, వాళ్ళందరూ కూడా ఆ సీన్లో ఉన్నటువంటి ఆ ప్లేస్ని కుతప విన్యాసం. అది ప్రత్యేకించి లైవ్ ప్రోగ్రాంలోనే కనపడుతుంది, కానీ మిగతా ఈ సీడీ, పెన్ డ్రైవ్ వాటిలలో మీకు ఎక్కడ కనపడదు. కాబట్టి మన యొక్క కళల్ని మనం కాపాడుకుంటూ ఉన్నాము. అంటే ఒక్కసారి మనం 2023 డిసెంబర్ 24కి ఒక్కసారి తొంగి చూసుకున్నట్లయితే ఒక 2 ఆణిముత్యాలు లాంటి నాట్యాలు మనకి పాత సాంప్రదాయం బయటకు వచ్చాయి. అలాగే మరొక గురువుల దగ్గర కూడా రకరకాలైనటువంటి యొక్క వైవిధ్యమైనటువంటి యొక్క సాంప్రదాయ అంశాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ బయటికి రావాలంటే తపస్సు చేయాలి, గురువులను ఆశ్రయించాలి, నేర్చుకోవాలి. ముఖ్యంగా సమయం. ఈ రోజుల్లో చాలా సమయాభావం చాలా గొప్పది. ఎందుకంటే 5 నిమిషాలు కాసేపాకి రండమ్మా అంటే ఈ 5 నిమిషాల లోపలనో ఒకసారి మనం సెల్ ఫోన్ చూసుకుని మనం దాని సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం అనేటువంటి ఒక స్థితిలో ఉన్న రోజుల్లో మనం వెళ్ళి ఎక్కడ నేర్చుకోగలం? పైగా వెళ్ళాలంటే జర్నీ చేయాలి. జర్నీ ఒకటి సమయం, మళ్ళా వెళ్ళటం రావటం, పైగా గురువుగారి దగ్గర కూర్చోవటం. అబ్బో ఎవరు నేర్చుకుంటారండి, 4-5 గంటలు పడుతుంది ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుని రావాలంటే అని. ఆన్లైన్ చెప్పేస్తారండి, ఆన్లైన్ విద్య అయిపోయింది. అంటే ఏంటి? ఈజీ. ఇంట్లోనే కూర్చోవటం, ఫ్యాన్ కింద శుభ్రంగా కూర్చుని ఆ గురువుగారు టైం చెప్తాడు, ఆ టైం ప్రకారం ఓపెన్ చేయటం, ఆన్ చేయటం, ఆ లింక్ ఓపెన్ చేయటం, లింకులో గురువుగారు కనబడతాడు, నమస్కారం పెట్టి ఆ గురువుగారు చేస్తూ ఉంటే దానికి అభిముఖంగా ఉంటుంది ఈ ఆన్లైన్ విద్య. వారు కుడి పక్కన చేస్తుంటే వీళ్ళు ఎడం పక్కన చేయటం మొదలు పెడతారు. ఈ రకంగా వాడు కుంగాడో లేదో తెలియదు, అభినయం ఎంత బాగా చేశారో, ఎంత ముద్రష్టం చేశారో తెలియదు. అభినయం చేయటం ఇది కనపడదు, ఎందుకంటే దగ్గరగా ఉంటేనే కనపడుతుంది. అందువల్ల
ఆన్లైన్లో నేర్చుకోవటం ఇది పరిపాటి అయిపోయింది ఇప్పుడు. లేదా మాస్టర్ గారు మీ దగ్గర ఏదైనా రికార్డింగ్ ఉంటే కనుక అది పంపండి, నేను దాన్ని చూసి నేను ప్రాక్టీస్ చేసేసి ప్రదర్శన చేసేస్తాను అనే రోజులు. అంటే గురువు దగ్గర సేవ చేసుకుని గురువు ఎదురుకుండా కూర్చొని గురువుకి ఒక 4-5 అడుగుల దూరంలో ఉండి గురువు యొక్క రేస్ తోటి గురువు యొక్క వీక్షణంతో నేర్చుకునే రోజులు పోయినాయి. కాబట్టి ఆ రోజు నేర్చుకోవాలంటే కళాక్షేత్రం, సిద్ధేంద్ర కళాక్షేత్రం, దానికంటే ముందు లలిత కళాక్షేత్రం, ఆ తర్వాత దానికంటే ముందుగా కూచెన్నపూడి, కుచేలపురం, కూచిపూడి, కుశీలవపురిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మా గ్రామం సుగ్రామం. అక్కడ ఒక తటాకం, ఆ తటాకానికి ఆనుకున్నటువంటిది ఒక పొగడ పువ్వు చెట్టు, ఒక రావి చెట్టు, ఊడలమర్రి పెద్దదనమాట రావి చెట్టు. ఆ అగ్రహారానికి నడిబొడ్డున శ్రీ రామలింగేశ్వర స్వామివారు, గంగా బాలా త్రిపురసుందరి అమ్మవార్ల యొక్క ఆలయం. ఆ ఆలయంలోనే మా పూర్వీకులందరూ, మా పెద్దలందరూ కూడా నాట్య పూజ, గజ పూజ గట్టి గావించి మరి అమ్మవారి యొక్క ఆశీస్సులతో నాట్య త్రిమూర్తులై వారి చేత జాలువారినటువంటి యొక్క ఎంతోమంది శిష్య ప్రశిష్యులు ఈ రోజున కోకొలలుగా విరాజిల్లుతున్నారంటే అది అమ్మవారి అయ్యవార్ల యొక్క ఆశీపూర్వక భిక్ష తప్ప వేరే ఏం లేదు. కాబట్టి మనందరం కూడా సమిష్టిగా ఉండి ఈ రోజున ఈ భారత్ ఆర్ట్స్ అకాడమీ